आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తర్యిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. కనిపిస్తుందండి? సార్ వినిపిస్తుందా కనిపిస్తుందా? కనపడటం లేదు సార్. కనబడ్డం లేదా? సార్ కనిపించడం లేదా? సార్ వినిపిస్తుందా కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఎవరు రెస్పాన్స్ లేదు. సార్ భాస్కర్రావు గారు కనిపిస్తుందా? సార్ ఓకే కనిపిస్తుందా? ఏం రాలేదు సార్. ఆ? మీ మాటలు వినబడుతున్నాయి, సార్ మీరు అవ్వలేదు సార్, అవ్వలేదు. కనపడుతున్నాయి సార్. అర్థం కావట్లేదు. మీరు కనపడుతున్నారు, మీ మాటలు వినబడుతున్నాయి అంతవరకు. ఇప్పుడు ఇంత స్ట్రక్అప్ అయి ఉన్నది. ఇప్పుడు ఓకేనా? క్లియర్ ఇప్పుడు? ఇప్పుడు క్లియర్ సార్. ఇప్పుడు మాట్లాడుతున్నారు, కనపడుతున్నారు. క్లియర్. ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం ఇచ్చినట్టుంది. సరే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఓకే, శుభోదయం అందరికి. మొట్టమొదటిగా మనం ఆర్గన్ చదువుకుందాం. ఆర్గన్లో ఎన్నో పర్సెంట్ చదువుతున్నాం సార్? లాస్ట్ టైం 184 అయిపోయింది. 184 అయిపోయింది. ఓకే, క్లియర్. ఏం చెప్పుకున్నాం అంటే ఇంతకుముందు ఏవైతే పెక్యూలియర్ సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని బట్టి మందు ఇవ్వాలి. పీక్యూఆర్ సిమ్టమ్స్ అప్పుడు ఇచ్చినప్పుడు ఏముందంటే కరెక్ట్గా మీ వచ్చిన 1-2 సిమ్టమ్స్ అంటే ఇట్ ఈస్ పార్షల్ అంటే పార్షల్ ఇండికేటెడ్ రెమెడీస్తో ఎట్లా వైద్యం చేయాలి అనే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. కేసులో సిమ్టమ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు వచ్చిన 1-2 సిమ్టమ్స్ తీసుకొని వైద్యం ఇవ్వండి. ఆ లక్షణాలు పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ అయితే బెటర్, అప్పుడు కంప్లీట్గా నివారణ జరుగుతుంది. ఒకవేళ కాలేదనుకోండి మళ్ళీ కొన్ని లక్షణాలు ఎక్కువ వస్తాయి, ఆ లక్షణాలు ఎక్కువ లక్షణాలను బట్టి మందు ఇవ్వండి అని
జరిగింది. ఒకవేళ మళ్ళీ తర్వాత కూడా అదే ఇంప్రూవ్మెంట్ ఎక్కువ రాకపోతే మళ్ళీ కేస్ టేకింగ్ తీసుకొని మళ్ళీ అప్పుడున్న లక్షణాలలో ఏది ఎక్కువ సిమ్టమో అది చూసుకోండి అని చెప్పారు. అయితే ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ బాగా రావాలండి. ఏది తీసుకోవచ్చు ఎక్కువ పాయింట్, ఏది తక్కువ ప్రయారిటీ, ఏది మోర్ డిస్ట్రక్టివ్, ఏది సిబిలిటివ్, ఏది సైకోసిస్ తీసుకుంటే ఒకసారి కొన్ని కేసెస్లో మోర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అలాంటి కేసెస్లో సైకోసిస్ మ్యాజమ్ సిమ్టమ్స్ తీసుకుంటే ఒకసారి మనకేమవుద్ది, రిజల్ట్స్ వచ్చినట్టు అయి ఎస్కేప్ అయిపోతాయి. జాగ్రత్త, అది ఇక్కడ అందుకని జాగ్రత్త. 184లో మనం లాస్ట్ టైం అవి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇవాళ 185. Among the one-side diseases, as an important place is occupied by the so-called local maladies, by which term is signified those changes and ఇంతకుముందు అయిపోయింది, ఇంత వన్ సైడ్ డిసీజ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లోకల్ డిసీజెస్ చెప్పుకుంటాం. అది మెల్లగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. లోకల్ మెలడీస్ బై విచ్ టర్మ్ ఈజ్ సిగ్నిఫైడ్ those changes are and ailments that appear on the external parts of the body. కొంత ప్లేస్లోనే మీకు కనిపించేది అలాంటి డిసీజ్ని లోకల్ డిసీజ్ అంటారు. టిల్ నౌ ది ఐడియా ప్రివైల్స్ ఇన్ ద స్కూల్స్ వాస్ దట్ దీస్ పార్ట్స్ వర్ అలోన్ మార్బిడ్లీ ఎఫెక్టెడ్. ఏమంటారు లోకల్ డిసీజ్ అంటే? దీస్ పార్ట్స్ వర్ అలోన్ మార్బిడ్లీ ఎఫెక్టెడ్ అంటే ఈ యొక్క శరీరం యొక్క ఈ భాగం మాత్రమే ఎఫెక్ట్ అయింది, మిగతా అంతా బాగుంది అంటారు. ఇది కరెక్ట్ అండి? ఇజ్ ఇట్ రైట్? కరెక్ట్ కాదండి. కాదు సార్, శరీరంలో ప్రతి భాగానికి లింక్ ఉంటుంది. అది ఇంత శరీరం మొత్తం ఒక యూనిట్ సార్. అందులో ఏ విభాగం ఇబ్బంది పడినా మొత్తం శరీరానికే మనం ట్రీట్ చేయాలి సార్. కరెక్ట్. ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ మ్యాగ్నెట్, గుర్తుంచుకోండి. వారు హ్యూమన్ బాడీ ఈజ్ హ్యూమన్ మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ ఒక అయస్కాంతానికి చిన్న హోల్ పెడితే ఏమవుతుంది? అయస్కాంత శక్తి పోతుంది మ్యాగ్నెట్కి, అవునా లేదా? కరెక్టా కదా సార్? అంతే సార్, అంతే అంతే కరెక్టే సార్. అట్లాగా హ్యూమన్కి సర్జరీ చేస్తే అంతకుముందు ఒక మందు బాగా పనిచేసేది, ఇప్పుడు పనిచేసేది, గుర్తుంచుకోండి. సర్జరీ తర్వాత సర్జరీ ముందు అదే మెడిసిన్ బాగా కాన్స్టిట్యూషనల్గా బాగా పనిచేసిందండి, భలే పనిచేసిందని ఇచ్చిన ఏదైతే మందు ఉందో, సర్జరీ తర్వాత అదే మందు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఎందుకు? మ్యాగ్నీషియం కోల్పోతుంది. అందుకని సర్జరీ తర్వాత అయ్యో అంతకుముందు భలే పనిచేసింది అనుకున్న కేసు కూడా అంత ఇబ్బంది ఉండదు. అట్లా శరీరం మొత్తం ఒకటే యూనిట్, వేరే యూనిట్ కాదు. అందుకని వీళ్ళు ఏమనుకుంటారు, దీస్ పార్ట్స్ వర్ అలోన్ మార్బిడ్లీ ఎఫెక్టెడ్. లోకల్ డిసీజ్లో ఓన్లీ ఈ చర్మం వరకు మాత్రమే ఎఫెక్ట్ అయింది, మిగతా అంతా బాగుంది అని అనుకుంటారు. లేదా తలనొప్పి అంటే ఓన్లీ నర్వ్స్ మాత్రమే ఎఫెక్ట్ అయినాయి, మిగతా అంతా బాగుంది అనుకుంటారు. లేదా కాఫ్ వస్తే ఓన్లీ లంగ్స్ మాత్రమే ఎఫెక్ట్ అయినాయి, మిగతా అంతా బాగుంది అనుకుంటారు. దీస్ ఆర్ ద లోకల్ డిసీజెస్. దీస్ పార్ట్స్ వర్ అలోన్ మార్బిడ్లీ ఎఫెక్టెడ్ అండ్ దట్ రెస్ట్ ఆఫ్ ది బాడీ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద డిసీజ్. Rest of the body did not participate in the disease. A theoretical obscure doctrine which has led to the most distressous medical treatment. Distressous medical treatment లో పెద్ద ఇబ్బంది అనమాట అది, అలాంటి థియరీ. క్యాన్సర్లో కూడా అట్లా అనుకొని చాలా ఇప్పటికి ఫెయిల్ అవుతుంటారు. అందుకే నీకే ఒకటి చెప్తారు, క్యాన్సర్ నేను తగ్గించిన అనే ఒక ఎవరికి తగ్గించినా వాళ్ళకి ఇస్తామని గోల్డ్ మెడల్ పెట్టారంట కదా, కానీ ఎవరికి ఇంతవరకు అందలేదంటారు ఈ కేర్. ఎందుకు? క్యాన్సర్ని ఒక లోకల్గా చూస్తున్నారు వాళ్ళు. లోకల్గా చూసి దాన్ని కాల్చడం, రేడియేషన్తో కాల్చడము, అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఏమి రిజల్ట్స్ వస్తాయి? రావు. బట్ సీ దట్ క్యాన్సర్ డిసీజ్ యాజ్ ఎ హోల్, అప్పుడు నీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ ఏవైతే వీక్ పార్ట్స్ ఉన్నాయో అక్కడ నుంచి ప్రొజెక్ట్ అవుతుంది, అంతేకాని ఓన్లీ ఒకటే ఎఫెక్ట్ కాదు
అది గుర్తుంచుకోండి. బట్ ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ అయింది, మిగతా అంతా బాగుంది అనే కాన్సెప్ట్ లోకల్ డిసీజ్. అది ఇక్కడ హనుమాన్ గారు మనకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు 185లో. పాక్షికమైన వ్యాధుల విషయమున రోగి దేహమున ప్రాంతీయములైన వ్యాధులు ఉండవచ్చునని భ్రమపడ జరుగుతున్నది. అనగా దేహమందలి ఆ భాగమునకే వ్యాధి కలిగినదనియు మిగిలిన దేహ భాగంలో ఆరోగ్యముగానే ఉన్నాయనియు భ్రమపడుట ఎట్టి బుద్ధిహీనమైన సిద్ధాంతం వలన విపత్కరములైన మందుతో వైద్యము చేయుట పరిపాటైనది. మోస్ట్ డేంజరస్ థియరీ. అటువంటి థియరీ వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఎప్పుడు ఆ థియరీ పోకండి. డోంట్ సీ ఏ డిసీజ్ యాజ్ ఎ లోకల్, డోంట్ ట్రీట్ ది డిసీజ్ యాజ్ ఎ లోకల్ డిసీజ్. అంటే అలోపతినే కాదు, హోమియోపతిలో కూడా స్కిన్ డిసీజ్ అబో చర్మం బాగా నీరుగా వస్తుంది, బాగా బొద్దుగా ఉన్నాడు, గ్రాఫైటిస్ డోడోస్ అయ్యండి. సో యు ఆర్ నాట్ కన్సిడరింగ్ యాజ్ ఏ హోల్, బట్ యు ఆర్ సీయింగ్ ఏ లోకల్ డిసీజ్. మోషన్ ఫ్రీ లేదా నక్షంగా 200 డైలీ ఓడోసేయండి, సెట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ లోకల్ డిసీజెస్ యు ఆర్ ట్రీటింగ్ యాజ్, యు ఆర్ నాట్ సీయింగ్ యాజ్ ఎ హోల్. ఒక వ్యాధి అయితే ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్నే చూసి మంది ఇవ్వడం అనేది చాలా తప్పు. అది గుర్తుంచుకోండి. ఇక్కడ మిగిలిన దేహ భాగంలోని ఆరోగ్యం భ్రమపడుట ఇట్టి బుద్ధిహీనమైన సిద్ధాంతం వలన విపత్కరములైన మందులతో వైద్యం చేయుట పరిపాటి అయింది. అక్కడ అలోపతి అని కాదు, హోమియోపతి కూడా గుర్తుంచుకోండి. అందుకని అక్యూట్స్లో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని ఇవ్వడం వేరు, బట్ క్రానిక్లో చాలా రోజుల నుంచి ఉన్న కేసెస్లో ఎప్పుడు కూడా అట్లా చేయకండి. ఎప్పుడు కూడా అట్లా చేయకుండా టేక్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అని ప్రిస్క్రైబ్ అకార్డింగ్లీ. అప్పుడు మీకు పక్కా రిజల్ట్స్ వస్తాయి గుర్తుంచుకో. అంతేగాని ఏంటండి ఇది చర్మానికి అంది, చర్మ వ్యాధి కదా అని ఆయింట్మెంట్లో వాడడం. అది కూడా ఏం ఆయింట్మెంట్లో? తూజా ఆయింట్మెంట్, సల్ఫర్ ఆయింట్మెంట్, గ్రాఫైటిస్ ఆయింట్మెంట్. హోమియోపతి అంటే మేము వాడేది అలోపతి కాదు. అది గుర్తుంచుకోండి, చాలా బ్లండర్ మిస్టేక్ అండి. ఇంకా మొన్న ఆయన ఎవరో చెప్పారంట, విట్లిగా వస్తుంది తూజా 200 డైలీ ఓ డోస్ వేసుకోమన్నంట. అటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. తామరం ఉన్న చర్మ వ్యాధులు ఉన్నప్పుడు అవి చర్మములకు మాత్రమే సంబంధించిన వ్యాధులనియో మిగిలిన దేహం ఆరోగ్యముగానే ఉన్నదని భావించుట, అట్లే పులిపిరి కాయలు ఆనెలు ఉన్న వాని విషయమున కూడా జరుగుతున్నది. పులిపిరి కాయలు ఉన్నాయి తూజ వేసుకోమని ఎంతమంది చెప్తారు అసలు అలోపతి వాళ్ళు, హోమియోపతి కాదు. అర్థం ఎందుకంటే వాళ్ళ దాంట్లో మందు లేదు, అందుకని ఇక్కడ చదువుంటారు ఎవరు, అందుకని అది వేసుకుంటారు. నెక్స్ట్ ఆనెలు ఉన్నాయని యాంటీగ్రూట్ 30 డైలీ వదిలేసేయండి. లేదా మెన్సెస్ ప్రాబ్లమ్, మెన్సర్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పల్స్టిల్ అయ్యండి. యు ఆర్ ట్రీటింగ్ ద డిసీజ్ యాజ్ ఏ నాట్ ఏ హోల్. యు ఆర్ సీయింగ్ యాజ్ ఏ లోకల్ డిసీజ్. మోస్ట్ డేంజరస్ గుర్తుంచుకోండి. అందుకని ఎప్పుడు అట్లా ట్రీట్మెంట్ ఇవ్వకండి. అది కంప్లీట్గా నివారణ చేయదండి, గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు ఇచ్చినా తాత్కాలిక ఉపశమనం వస్తే రావచ్చు, కానీ కంప్లీట్గా నివారణ మాత్రం జరగదు. మళ్ళీ ఎప్పటికి మళ్ళీ ఇదే పని చేయాల్సిందే. దానికన్నా ముందు చేస్తే మనకు దారి త్వరగా జరుగుతుంది, మంచి మంది ఇచ్చిన వాళ్ళు అవుతాం, గుర్తుంచుకోండి. ఈ తప్పుడు సిద్ధాంతం అనుసరించి తామరకు పైపూత మందులు, పులిపిర్లకు గుర్రపు వెంటుక కట్టుట, లేక చిత్రమాలము, కొత్త సున్నము, రసాయనిక ఆమ్లము. పులిపిర్లకి అది వస్తాయి కదా, ఇది ఒక చిన్న కాలిసిలిక్ యాసిడ్ వేసి ఒక చిన్న ఇట్లా దాన్ని అంటించండి తగ్గిపోతుంది మెడికల్ షాప్లా అని ఇస్తారు కదా, అట్లా రసాయనిక ఆమ్లం అంటించడం జరుగుతున్నది. అట్లే మంగలి చేత ఆనలను కోయించి ఉప్పు పెట్టుట, జీడి పెట్టుట మొన్న పనులు చేయుచున్నారు కదా. ఇవి చాలా విపత్కరములైన వ్యాధులనియు రాబో సూత్రముల వలన తెలియను. గుర్తుంచుకో, చాలా విపత్కరమైన వైద్యులు అవి నెక్స్ట్ వస్తాయి. మీకు క్లియర్గా, చాలా క్లియర్గా చెప్తారు హనుమాన్ గారు. లోకల్ డిసీజ్ అంటే ఎట్లా మనం ట్రీట్ చేయాలి అనేది చాలా బాగా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ముందు అర్థం చేసుకోండి, తర్వాత వైద్యం అనేది తర్వాత. ఓకే, సరే, ఇదే అర్థమైందండి. ఇది
ఇది మంచి కాన్సెప్ట్ అండి, గుర్తుంచుకోండి. లోకల్ డిసీజ్ అర్థమైందా కాలేదా? ఏమైనా డౌట్ ఉందా సార్ సార్? అర్థమైంది సార్. ఉమ్, అర్థమైంది సార్. సరే సార్, ఓకే. సరే సార్. సో విల్ గో ఫర్ ది, ఇది అనమాట లోకల్ డిసీజ్ ఇవాళ స్టార్ట్ అనమాట అది చేసింది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ హెమరేజిక్ రెమెడీ. ఇంకొకటి ఏంటంటే అంతకుముందే అందరికీ చైత్ర పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ పౌర్ణమి పుణ్యతిథి, చాలా శుభం. సరే. సరే, సార్ హెమరేజెస్ రెమెడీస్ చెప్పుకునే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను, వినండి. బ్లడ్ హెమరేజెస్ అవుతున్నాయంటే వై, వాట్ ఈజ్ ఇట్ ఇండికేట్స్? చెప్పండి, ఎవరైనా చెప్తారా? బ్లీడింగ్, వాట్ ఇట్ ఇండికేట్స్? ఏం అదే. జరిగింది లోపల? Weakness ఉండొచ్చు సార్. ఏంటండి? హరీనెస్ ఉండొచ్చు. గాబరా. ఓకే, ఇంకా సరే, ఇంకా హెమరేజెస్ అంటే ఏం అర్థం చేసుకోవాలి? వైటాలిటీ మానసిక గ్రాడ్యువల్ గా ఒత్తిడి. పడిపోతున్నట్టు సార్. సివిలిటిక్ నేచర్ అండి. సివిల్టిక్ నేచర్, ఆల్వేస్ సివిల్టిక్. హెమరేజెస్ అంటే ఇట్ ఈస్ అబ్నార్మల్ వేలో అయితే సివిల్టిక్ నేచర్ కదా. అబ్నార్మల్ వేలో ఇది యూట్రస్ బ్లీడింగ్ అనుకో, అది నార్మల్ వే, అది సోరికే, అట్లా. ఓకే, యాక్చువల్గా ఆల్వేస్ యాంగర్, హెమరేజెస్ ఫ్రమ్ యాంగర్, గుర్తుంచుకోండి, అది చాలా ముఖ్యమైన పాయింట్. యాంగర్ తర్వాత నెక్స్ట్ కాన్సిక్వెన్స్లో హెమరేజెస్ ఉంటే రావచ్చు. మీకు డ్రగ్స్లో తగ్గలేదంటే ఎక్కడ యాంగర్ పడ్డావు, ఎక్కడ కోపం వచ్చింది నీకు, ఎక్కడ ప్రదర్శించలేకపోయావు అని అడగండి. లేదా ప్రదర్శించినా ఎక్కడ ప్రదర్శించాలి, ఏం జరిగింది ఇన్సిడెంట్ అనేది ఒక క్వశ్చన్ ఏంటి ఎప్పుడు హెమరేజెస్ కనిపించిన. ఒకటి హెమరేజెస్ మీకు కనిపించే ఎక్కువ ఫస్ట్ రెమెడీ ఏంటంటే చైనా. హెమరేజ్లో మనకు ఫస్ట్ ఐడియా రావాల్సిన రెమెడీ చైనా. రెండోది ఆర్నికా, హెమామిలిస్ అండ్ ఫాస్ఫరస్. ఆర్నికా, హెమామిలిస్, ఫాస్ఫరస్ అండ్ సబైనా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే రాసుకోండి. ఫస్ట్ రెమెడీ చైనా, హెమరేజెస్లో మనకు ఫస్ట్ థాట్ రావాల్సిన రెమెడీ. రెండోది ఆర్నికా, హెమామిలిస్, సబైనా అండ్ ఫాస్ఫరస్. థర్డ్ వచ్చేసరికి ఎకోనెట్, ఎపిస్ మెలిఫికా, బెల్లడోనా, కాల్కేరియా, క్రోకస్ సటైవా కూడా గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. ఎరిజిరాన్, ఫెర్రమ్, ఇపికాక్, మెర్కర్, మిల్లిఫోలియం, యాసినెట్రికమ్, నక్స్వామికా, పల్స్టిల్లా, శాంగునేరియా, సెపియా కూడా అంత ఇంపార్టెంట్ అండి హెమరేజెస్లో, గుర్తుంచుకోండి. సల్ఫర్ ట్రిలియం పెండులం, ఇవి నెక్స్ట్ గ్రేడ్కి వస్తాయి. ఆ నెక్స్ట్ గ్రేడ్కి వచ్చేసరికి ఇవి మెయిన్గా మనకి ఇవి గుర్తుంచుకుంటే చాలు, మళ్ళీ ఎక్కువ కన్ఫ్యూజన్ వద్దు. అయిన తర్వాత నెక్స్ట్ గ్రేడ్కి వచ్చేసరికి కెమిలా, ఆర్సికమ్, నెక్స్ట్ హయోసామస్, లెకోపోడియం, పల్స్టిలా, ఆల్రెడీ పల్స్టిలా వచ్చి మళ్ళీ కూడా వచ్చింది. సెకెల్కార్ మర్చిపోద్దండి. ఇవన్నీ కూడా సల్ఫర్, పెరాట్రమ్ వెరిడి, ఇవి కూడా హెమరేజెస్ గుర్తుంచుకోవాల్సిన రెమెడీస్. ఓకే, అర్థమవుతుందండి?
కొద్ది స్లోగా చెప్తే రాసుకుంటాం. సరే సరే ప్రయోనియల్ సార్. బ్రెయిన్ కూడా ఉంది సార్, బ్రెయిన్ కూడా ఉంది. కొంచెం స్లోగా చెప్తే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మళ్ళీ రాసుకుంటామండి. సరే సార్, ఫస్ట్ Consultation. నెంబర్ వన్ చెప్పండి. ఫస్ట్ నెంబర్ 1 చైనా. ఓకే, నెంబర్ 1 చైనా. ఓకే ఓకేనండి మీరు. సరే నెక్స్ట్ వెళ్తా, నేను అట్లా చేస్తా. నెంబర్ 2 ఆర్నికా, హెమామెలిస్, సబైనా, ఫాస్ఫరస్. ఆర్నికా, హెమామెలిస్, సబైనా, ఫాస్ఫరస్. ఓకే ఓకేనండి, ఇంతవరకు క్లియరా? ఓకేనండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఆల్ ఎనిమల్ గ్రూప్స్. ఎనిమల్ ఆర్ స్నేక్స్, అఫిడియా గ్రూప్స్. ఎనిమల్ కాదు, అఫిడియా అంటే స్నేక్ రెమెడీస్. స్నేక్ రెమెడీస్ చాలా ముఖ్యం థర్డ్ గ్రేడ్కి వచ్చేసరికి. స్నేక్ రెమెడీస్తో పాటుగా, స్నేక్ రెమెడీస్ అంటే ఏవి? లెకసిస్, సెంచరీస్, వైపరా, నాజా, క్రొడాలస్ హారిడస్, క్రొడాలస్ కాస్కోవిల్లా, ఇవన్నీ కూడా గ్రేట్ రెమెడీస్ అనమాట, స్నేక్ రెమెడీస్. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు థర్డ్ గ్రేడ్కి వచ్చేసరికి ఎకోనైట్ నాపెల్లస్, ఎపిస్ మెలిఫికా. ఓకేనా అండి? ముందుకు వెళ్తున్నాను. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఎపిస్ మెలిఫికా, బెల్లడోనా, కాల్కేరియా, క్రోకస్ సెటైవా, ఎరిజిరాన్, ఫెర్రమ్ గ్రూప్ అంతా కూడా ఎమరేజ్ చేసండి. ఫెర్రమ్ గ్రూప్. నెక్స్ట్ యాసిడ్ గ్రూప్ కూడా వస్తుంది ఇందులోకి. యాసిడ్ గ్రూప్, ఇపికాక్, మెర్కగార్, ఓకే. ఓకే అండి. మిల్లిఫోలియం, యాసిడ్ నైట్రికం, ఓకే. నెక్స్ట్ ఓకే. నక్స్వామిక, పల్స్టిల్లా, సెపియా, సల్ఫర్, కార్బోవేజ్, ట్రిలియం పెండులం,
ఇది థర్డ్ గ్రేడ్ అండి. నెక్స్ట్ గ్రేడ్కి వచ్చేసరికి కెమోమిల్లా, ఆర్సనికం, కెమోమిల్లా, ఆర్సనికం, సింసిఫుగా, డ్రాసెరా, హెల్లిబోరస్, హయోసియామస్, లెడంపాల్. ఓకేనండి. ఓకేనండి. లైకోపోడియం, పల్స్టిల్లా, సెకేల్కార్, వెరాట్రమ్ వెరడి, సల్ఫర్ చెప్పానండి. దీంట్లో చెప్పలేదండి సల్ఫర్. సల్ఫర్, ఓకే. ఓకేనండి. ఇవన్నీ కూడా ఓకే. హెమరేజెస్ రెమెడీస్. జనరల్గా ఈ గుర్తుంచుకోవాల్సింది, ఎవరైనా మంచి రాసిన వాళ్ళు పోస్ట్ చేయండి గ్రూప్లో. ఓకే, నేను మిస్ అయిన వాళ్ళు మిగతాలు రాసుకుంటారు. ఇది నెక్స్ట్ దానిలో మళ్ళీ ఇంకొంచెం డిఫరెన్షియేషన్స్ నెక్స్ట్ ఫర్దర్గా నేను చెప్పుకుంటూ వస్తాను నెక్స్ట్ క్లాసెస్లో. సో టుడే విల్ టేక్ అనదర్ హెమరేజెస్ రెమెడీ. లాస్ట్ టైం ఏం చెప్పానండి? చైనా చెప్పుకున్నాం అండి. లాస్ట్ టైంలో ఏ రెమెడీ చెప్పుకున్నాం? క్రోటల్లస్ హారిడస్ కూడా అయిపోయింది కదా. చైనా క్రోకస్ సెటైవా అని చెప్పుకున్నాం అండి. కరెక్ట్. పిక్రిక్ యాసిడ్, యాసిడ్ మూరు, యాసిడ్ ఫాస్ వీటికున్న డిఫరెన్షియేషన్ ఎట్లా చేయాలనేది ఒకసారి మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కంపారిజన్ లో క్లియర్. కంపారిజన్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ. యూజువల్లీ చాలా మంది వాడతాం ఈ రెమెడీని, బట్ దాన్ని తెలుసుకొని వాడడం ఇంకా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ హెమరేజ్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటండి? మిల్లిఫోలియం కదా. మిల్లిఫోలియం చాలా మంది వాడుతుంటాం, అవునా లేదా? జనరల్ గా మిల్లిపోలియం, హెమామిలిస్ ఇట్లా గుర్తొస్తుంటాయి. అవును, అందుకని అది ఒకసారి చెప్తాను. మిల్లిఫోలియం చెప్తాను. బ్లాక్ డిచార్జ్ ఏంటండి? అయితే మమ్మల్ని చేస్తాము. రెడ్ ఉంటే మిల్లీ చేస్తాం. చిన్నగా వెళ్ళలేదు. చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ మిల్లిఫోలియం, బ్రైట్ రెడ్ హెమరేజెస్. స్పెల్లింగ్ చెప్తాను, ఎవరు ఉంటే రాసుకోండి, ఎవరైనా ఐడియా ఉన్నవాళ్ళు. మిల్లిఫోలియం, MILLE, మిల్లీ, FOLIUM, మిల్లిఫోలియం.
మిల్లీఫోలియం. ఓకే. బ్రైట్ రెడ్ హెమరేజెస్ గుర్తుంచుకోండి. మిల్లీఫోలియంలో ఎప్పుడు కూడా బ్రైట్ రెడ్ హెమరేజెస్ ఉంటాయి. ఓకే, బ్రైట్ రెడ్ బ్లడ్. మిల్లీఫోలియం గుర్తుంచుకొని బ్రైట్ రెడ్ బ్లీడింగ్ యూట్రస్ నుంచి, బోవెల్స్ నుంచి, లంగ్స్ నుంచి ఎందులోంచి వచ్చినా మిల్లీఫోలియం చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. లంగ్స్లో కానీ, యూట్రస్ నుంచి కానీ, బోవెల్స్ మోషన్ నుంచి బ్లడ్ పోతున్నా కూడా హెమామిలిస్ మర్చిపోద్దు. 3 అబ్నార్మల్ రూట్స్ మిల్లీఫోలియం. నో యాంగ్జైటీ అబౌట్ ద బ్లీడింగ్. ఇక్కడ ఈయన ఇచ్చిన పాయింట్ లిల్లీ అంతల్ గారు, నో యాంగ్జైటీ అబౌట్ ద బ్లీడింగ్ అంట. ఓకే, హెమరేజెస్ ఆఫ్ మెకానికల్ ఓరిజిన్. హెమరేజెస్ ఆఫ్ మెకానికల్ ఓరిజిన్. మెకానికల్ ఓరిజిన్ అంటే ఏదైనా ఎక్కువ స్ట్రెయిన్ అయినా, ఎక్కువ కొంచెం స్ట్రెయిన్ అయినా బ్లీడింగ్ అవుతుంది అంటే మిల్లీఫోలియం గుర్తుంచుకోండి. కొంచెం స్ట్రెయిన్ అయితే బ్లీడింగ్ అవుతుంది, కొంచెం కష్టపడితే బ్లీడింగ్ అవుతుంది, ఓన్లీ రెస్ట్ ఉంటేనే బెటర్ ఉంది అంటే మిల్లీఫోలియం ఒకటి ఆలోచించవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ చెప్తాను కొంచెం. This remedy affects the capillaries of the lungs, nose and uterus. ఎక్కువ మటుకు ఇది క్యాపిలరీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇట్ కాజెస్ బ్రూయిజ్డ్ సెన్సేషన్, కంజెషన్ అండ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ రెమెడీ ఫర్ ప్రొఫ్యూజ్ పెయిన్లెస్ అండ్ బ్రైట్ రెడ్ ఫ్లూయి హెమరేజెస్. గుర్తుంచుకోండి, ఎటువంటి వాటిలో ఈ పనికి వస్తుంది? బ్రూయిజ్డ్ సెన్సేషన్. అయితే ఇప్పుడు సపోజ్ యూట్రస్లోంచి అంటే మెన్సెస్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకోండి, పొత్తికడుపు అంతా పచ్చిగా ఉంటుంది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ దీనికి. బ్రూయిజ్డ్ సోర్నెస్ సెన్సేషన్ మిల్లీఫోలియంలో చాలా ఇంపార్టెంట్. బ్రూయిజ్డ్ సోర్నెస్ సెన్సేషన్, ఎక్కడ బ్లీడింగ్ అవుతుంటే అక్కడ. లంగ్స్లోంచి, తెమ్మలోంచి బాగా వేస్తుంది అనుకో, లంగ్ అంతా పచ్చిగా ఉంటుంది. అర్థమైందా? ఆనస్లోంచి బ్లీడింగ్ అవుతుందంటే పొత్తికడుపు అంతా పచ్చిగా ఉంటుంది. బ్రూయిజ్డ్ సోర్ సెన్సేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్కెట్ ఇంపార్టెంట్ ఇన్ మిల్లీఫోలియం. ఆల్సో ఇన్ ఇంకో రెమెడీ ఇది. వాళ్ళంతా పచ్చిగా ఉండి బ్లీడింగ్ అవుతుందంటే మనకు గుర్తొచ్చే రెమెడీ ఆర్నికా మాస్టర్. గుడ్. ఆర్నికా, బ్రయోనియా గుర్తుంచుకోండి. ఓకే, సరే. బ్యాప్టిషియా కూడా యాంటీ హెమరేజిక్ రెమెడీ గుర్తుంచుకోండి. బ్యాప్టిషియా కూడా యాంటీ హెమరేజిక్ రెమెడీ, అది కూడా బ్రూయిజ్ సెన్సేషన్ ఉంటుంది, పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. ఇంకొకటి క్రియోసోట్లో కూడా బ్రూయిజ్ సెన్సేషన్ ఉంటుంది. బ్యాప్టిషియా, బ్రయోనియా. ఓకే, నెక్స్ట్ కంజెషన్. ఈ సోర్నెస్ అండ్ కంజెషన్ ఈజ్ వెరీ వాల్యుబుల్ రెమెడీ. కంజెషన్ అంటే ఆ పాటికి రక్త ప్రసరణ ఎక్కువ ఉంటుంది. ప్రొఫ్యూజ్ పెయిన్లెస్ బ్రైట్ రెడ్ ఫ్లూయిడ్ హెమరేజెస్. క్లాట్స్ లేవండి ఇక్కడ ఎక్కువ మటుకు. ఎట్లా ఉంటుంది బ్లీడింగ్? పెయిన్లెస్ బ్రైట్ రెడ్ హెమరేజెస్. ఇది మార్కుడి ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. ప్రొఫ్యూజ్ పెయిన్లెస్ బ్లీడింగ్, పెయిన్ ఉండదు మిల్లీఫోలియంలో, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉంటుంది, చాలా విపరీతంగా అయిపోతుంది బ్లీడింగ్ కూడా. ఫ్లూయిడ్ హెమరేజెస్, స్రావం లాగా అవుతుంది. ఓజింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ది ఎడ్జెస్ ఆఫ్ క్లోజ్డ్ వూండ్స్. ఒక ఆయనకి దెబ్బ తగిలింది,
దెబ్బకి ఏ, మ్, దెబ్బ మారింది అంటే ఆ బ్లడ్ 5/6 వేసాం ఆగిపోయింది కానీ కొంచెం కదిలించినా మళ్ళీ అందులోంచి బ్లడ్ యూజ్ అవుతుంది. అప్పుడు ఏమి ఇస్తాం? మిల్లిఫోలియం 30 డోస్ చేయండి. గుర్తుంచుకోండి. ఒక ఆయనకి దెబ్బ తగిలిన తర్వాత ఏమైంది? మేజర్గా బ్లీడింగ్ ఆగిపోయింది. మనం 5/6 ఇచ్చాం, 30 ఇచ్చాం, బ్లీడింగ్ ఆగిపోయింది. కానీ కొంచెం కదిలించిన ఆ ప్లేస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే మిల్లిఫోలియం. ఎందుకు? బ్లీడింగ్ ఫ్రమ్ క్యాపిలరీస్. అందుకని అక్కడ నుంచి మిల్లిఫోలియం ఇచ్చిందనుకో తగ్గిపోద్ది. మిల్లిఫోలియంతో తగ్గలేదనుకోండి, అప్పుడు ఒకసారి మళ్ళీ సర్జన్తో చెక్ చేయించుకోండి. ఏమైనా మేజర్ ఆర్టరీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా చూసుకొని దానికి స్టిచెస్ చేయడమా ఏదో చెక్ చేసుకోండి, ముఖ్యం. అందుకని గుర్తుంచుకోండి, ooching of the blood from hemorrhage wounds after over exertion. ఓకే, ఎగ్జర్షన్ తర్వాత కూడా బ్లడ్ యూజ్ అవుతున్నట్టుంది అంటే కూడా మిల్లిఫోలియం గుర్తుంచుకోవాలి. యాక్టివ్ బ్లీడింగ్, బ్రైట్ రెడ్ బ్లీడింగ్ గుర్తుంచుకోండి. కన్వల్షన్ సార్ ఇక్కడ సార్ చెప్పండి. సార్ ఇక్కడ మీరు ఆ ఓ పక్కనేమో బ్రూయిజ్డ్ అన్నారు, మళ్ళానేమో పెయిన్లెస్ గా అంటున్నారు. అక్కడ ఏదో కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తుంది సార్. కాదు సార్, ఇప్పుడు బ్రోయిడ్ సెన్సేషన్ అంటే పచ్చిగా ఉంది ఆ అవయవం అంటారు అంతే. ఆ, కానీ నొప్పి కానీ మంట కానీ ఏది ఉండదు. ఇప్పుడు మోషన్ లోంచి బ్లడ్ పోతుంది అనుకోండి, మామూలుగా మీద ఎట్లా ఉంటుంది, తీవ్రమైన మంట నొప్పి 1-2 hours వరకు ఉంటుంది అని అంటారు లెక్క. అవునా లేదా? పెయిల్స్ నుంచి కానీ ఐరస్ నుంచి అవును కానీ అవును అవును ఫిషర్స్ కానీ, అవునా లేదా? అయితే అవును అవును అదే మిల్లిఫోలియం అనుకోండి, బ్లీడింగ్ అవుతుంది సార్, బ్లడ్ ఇట్లా చిమ్మినట్టు ఉంది సార్, కానీ ఎక్కువ పెయిన్ ఏం లేదు సార్, కాకపోతే కొంచెం పచ్చిగా ఉంది, బతికేటప్పుడు కొంచెం పచ్చిగా ఉంది అంటారు. ఓకే ఓకే సార్. అప్పుడు మిల్లిఫోలియం. పెయిన్ వేరు. పెయిన్ అంటే మంట, నొప్పి, స్టిచెస్ అవన్నీ పెయిన్ ఉంటాయి. ఇక్కడ పెయిన్ ఉండదు. ఓకే అక్కడ నలతగా ఉంటది. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా దెబ్బ కొట్టారనుకోండి, అప్పుడు పచ్చిగా ఉంటుందా లేదా? అట్లా మీకు ఎగ్జాంపుల్ దానికి ఇప్పుడు బ్రయోని అనుకోండి, విపరీతమైన హెడేక్ ఉంటుంది, చాలా సివియర్ హెడేక్ ఉంటుంది. అదే జెల్సీమియం హెడేక్స్ లో అవును జెల్సీమియం హెడేక్ ఉండదు, హెడ్ హెవీనెస్ ఉంటుంది, బరువు ఉంటుంది. అవును అవును అట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకు క్లియర్ ఉంటుంది. జెల్సీమియంలో తలనొప్పులు ఉండవు, కానీ తల బరువుగా ఉంటుంది, కదిలితే ఎక్కువ అవుతుంది, పై చక్కెర వచ్చినట్టు ఉంటుంది, తల చక్కెర వచ్చినట్టు, అట్లా అనమాట. ఓకే ఓకే క్లియరా సార్ మీకు? క్లియర్ సార్. మంచి డౌట్ అడిగారు, గుడ్. నెక్స్ట్, కన్వల్షన్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ సపరేషన్ ఆఫ్ ది హెమరేజెస్. మిల్లిఫోలియం ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కన్వల్షన్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ సపరేషన్ ఆఫ్ ది హెమరేజెస్, మెన్సెస్ హెమరేజెస్ కానీ లేకపోతే లోకియా, ఇవన్నిట్లో కూడా సప్రెస్ చేసినామంటే ఏదో లోకల్గా ఏదో రెమెడీ ఇచ్చాం, అర్థమైందా, దాని తర్వాత ఫిట్స్ వచ్చాయి, మిల్లిఫోలియం గుర్తుంచుకో. కన్వల్షన్స్ ఆఫ్టర్ సపరేషన్ ఆఫ్ ది హెమరేజెస్. ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ఆపరేషన్ ఆఫ్ ది స్టోన్స్. ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్టోన్స్ ఆపరేషన్ చేయడం పరిపాడైపోయింది కామన్గా, చాలా డేంజర్ అండి, గుర్తుంచుకోండి. స్టోన్ ఎందుకు ఫామ్ అయిందనే పాయింట్కి మంది ఇవ్వాలి, కానీ స్టోన్ రిమూవ్ చేయొద్దు. గాల్ బ్లాడర్ స్టోన్ అంటే గాల్ బ్లాడర్ తీసేస్తా అంటారు కదా. నెక్స్ట్ కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ లిథియెక్టమీ చేసి తీసేస్తా అంటారు. అది ఎప్పటికీ కరెక్ట్ ప్రొసీజర్ కాదు. వై గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వస్తాయండి చెప్పండి? There is something which is not digestible things in the home. ఆమెకు జీర్ణించుకోలేని పరిసరాలు చుట్టూతా ఉన్నాయి, అవి ఏంటో గమనించుకొని ఆమె దానికి ఎట్లా రియాక్ట్ అయిందో చూసుకొని మందిస్తే అప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగిపోతాయండి. ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోండి. అంతేగాని గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చింది కదా అని గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఎట్లా గాల్ బ్లాడర్ తీసేయం కదా ఇంకెందుకైనా మంచిది, గర్భానికి కూడా తీసేస్తూ ఉంటారు. మళ్ళీ అప్పుడు డబ్బులు అవుతాయంట, ఒక 10,000 ఎక్కువ ఇవ్వండి, గర్భానికి కూడా తీసేస్తూ ఉంటారు. ఎట్లా మీకు 40-45 వచ్చాయి కదా,
అంటే అదేం ప్రాబ్లం లేదు కదండి అంటే, లేదండి అది కూడా తీసేస్తే అయిపోతుంది కదా అని కొంతమంది అంటారు, అందరూ కాదు, చెప్తున్నాను అట్లా. అందుకని జాగ్రత్తగా గమనించండి. డోంట్ పుట్ ఏ నైఫ్ ఆన్ ద బాడీ. గుర్తుంచుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ ద మ్యాగ్నెట్. హ్యూమన్ మ్యాగ్నెట్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని ఎప్పుడు కత్తి మ్యాక్సిమం ట్రై చేయండి, మ్యాక్సిమం కత్తి పెట్టొద్దండి. అట్లా అనమాట. ఆఫ్టర్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అమ్మ చెప్పండి. సార్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? అంటే ఎందుకు వస్తాయి అనేది. గాల్ గాల్ బ్లాడర్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఇంట్లో ఆ అరిగించుకోలేని సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అంటే డైజెస్టివ్ ఇప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమనలేరు, కాకపోతే అది ఇబ్బంది పెడతా ఉంది వాళ్ళకి. అంటే మెంటల్ స్ట్రెస్ గా ఫీల్ అవడమా సార్? మెంటల్ గానే, ఫిజికల్ గా కాదు. మెంటల్ గా వాళ్ళకి అదే. ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి ఇంట్లో. సపోజ్ కంబైన్ ఫ్యామిలీ అనుకోండి, లేకపోతే భార్య భర్తలు అనుకోండి, భార్యను ఏమనలేడు, అయితే భార్య అయితే భర్తను ఏమనలేదు, అరిగించుకోలే పాపం, ఇబ్బంది పడతా ఉంటది. అప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, చూసుకోండి. అంతేగాని ఖచ్చితంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిందంటే మీ ఇంట్లో ఇటువంటి ఉన్నాయని నేను మాట్లాడకండి. యూ యూస్ కామన్ సెన్స్. ఓకే, ఎక్కువ మంది పేషెంట్స్ ఎక్కువ సార్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈ మధ్య. అందుకని అవును, ఫుడ్ ఎందుకు లో ఇండివిజువాలిటీస్ పెరిగినాయి. ఇండివిజువాలిటీస్ పెరిగినాయి కదమ్మా. అవును సార్, అవును సార్. ఈగోస్ పెరిగే వరకు నేను హర్ట్ అయ్యాను అంటాడు. అడ్జస్టబిలిటీ ఉండదు, అట్లా అనమాట. ఓకే ఓకే సార్. గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఏం రావు సార్? సార్, గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఏం రావు సార్? ఓరామరి అలాంటి గ్రూప్ ఆఫ్ రెమెడీస్ చెప్పలేం సార్, దాన్ని బట్టి తీసుకోవాల్సిందే. ఒక సిమ్టమ్, ఒక ఎఫెక్షన్ గానే తీసుకోవాలి, మళ్ళీ దానికి సపరేట్ టాపిక్ అయిపోద్ది. ఓకే, అట్లా చూసుకోండి. బ్రయోనియనా సార్ ఇప్పుడు నైఫ్ అంటే ఒక మాట గుర్తుకొచ్చింది సార్. ఓ పేషెంట్ ఏమడిగాడంటే, పళ్ళు పోయినాయి, రిమూవబుల్ పెట్టించుకోమంటారా ఇంప్లాంట్స్ అని అడిగారు సార్. నేను రిమూవబుల్ అని చెప్పాను. కరెక్టేనా సార్? అది డాక్టర్ సజెషన్, బిడిఎస్ వాళ్ళు డాక్టర్ సజెషన్ ప్రకారం పోవాలి సార్. యాక్చువల్గా ఓకే ఓకే ఓకే. ఈ మధ్య చాలా మటుకు ఫిక్స్డ్ పెట్టుకుని తీసుకుంటారు. రిమూవల్ లో అడ్జస్ట్మెంట్స్ ఉండవు, ఫిక్స్డే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ మటుకు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ రైట్. నెక్స్ట్, ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ స్టోన్స్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చే బాధల్లో ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన రెమెడీ మిల్లిఫోలియం. లాస్ట్ టైం సరే సార్ పాయింట్ వచ్చి చెప్పారు, గుర్తుంచుకున్నా, ఒక ఐడియా వచ్చింది. ఒక ఆయనకి ఏమైంది, పన్ను ఎప్పుడో రూట్ కెనాల్ చేశారు, క్యాప్ వేశారు, దాదాపుగా 5-6 ఏళ్ళు అయింది, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు అక్కడ పెయిన్ వస్తుంది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేశారు, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ఆ క్యాప్ తీసేసి మళ్ళీ అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో చూసుకోవాలి అని చెప్పారు అన్నమాట వాళ్ళు. అప్పుడు నేనేం చేశాను, మెర్క్ ప్రోటోయోడియం 30 డోస్ వేశాను. మెర్క్ ప్రోటోయోడియం 30. ఓకే ఓకే. పెయిన్స్ ఇన్ ద క్యాప్, ఆల్రెడీ క్యాప్ ఉన్న ఫిక్స్డ్ ఇస్తే నొప్పి ఫిక్సింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ. బాగా తగ్గింది. మొన్న మీ క్లాస్ లో కూడా చెప్పాను ఈ పాయింట్. ఈ క్లాస్ లో చదివిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఆ పాయింట్, మెర్క్ ప్రోటోయోడియం. ఓకే సార్, రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అది వాసుదేవ్ సార్, చిన్న డౌట్ సార్. అది రైట్ సైడ్ అని ఏమైనా ఇచ్చారా సార్? సైడ్ ఏం చూడలేదు అట్లేదు లేదు సార్, అదేం లేదు, స్పెసిఫిక్ గా ఉంది. మెర్క్ ప్రోటోయోడియం, మెర్క్ MIF అంట దాన్ని, మెర్క్ అయోడియం ఫ్లావం ఇంకో పేరు. మెర్క్ ప్రోటోయోడియం, మెర్క్ అయోడియం ఫ్లావం. ఓకే ఓకే సార్. టూత్ ఏక్ ఆఫ్టర్ ఫిల్లింగ్ అంటారు దాన్ని. మెర్కోయిడియం ఫ్లేవర్ ఏమంటారు, టూత్ ఏక్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆర్ క్యాప్. ఫిల్ చేసాడు, అక్కడ ఫిల్ చేసిన తర్వాత పెయిన్ వచ్చిందంటే మెర్కోయిడియం ఫ్లేవం ఇవ్వాలి. ఓకే సరే. ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ది స్టోన్స్.
ఆర్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాలింగ్ ఫ్రమ్ ఏ హైట్, కొంచెం ఎత్తులోంచి జారి పడడం జరిగింది, అప్పటి నుంచి బ్లీడింగ్ అవుతుంది అని అంటారు. ఆర్నిక్ అండ్ మిల్లిఫోలియం రెండు కూడా దగ్గర సంబంధం ఉంటాయి, చూసుకోండి. అప్పుడు డిఫరెన్షియేట్ చేసుకోండి. కింద పడిన తర్వాత వచ్చే బ్లీడింగ్లో ఆర్నికా పనిచేయకపోతే మిల్లిఫోలియం బాగా పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. రెండు కూడా ర్యాంక్ రెమెడీసే వాటికి. నెక్స్ట్ వెరికోజ్ వెయిన్స్ ఇన్ ప్రెగ్నెన్సీలో వచ్చే వెరికోజ్ వెయిన్స్లో మిల్లిఫోలియం బాగా పనిచేస్తుంది. వర్స్ ఫ్రమ్ ఇంజురీ తర్వాత వచ్చే బ్లీడింగ్లో, ఇంజురీస్ తర్వాత వైలెంట్ ఎగ్జర్షన్ తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటే మిల్లిఫోలియం మర్చిపోవద్దు. నెక్స్ట్ కాఫీ తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటే కూడా మిల్లిఫోలియం. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ ఓకే. నెక్స్ట్ బెటర్ బై డిశ్చార్జెస్. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే సీమ్స్ టు హ్యావ్ ఫర్గాటెన్ సంథింగ్, ఏదో మర్చిపోయాను ఫీలింగ్ ఉంటుంది. జనరల్ చాలా మందికి ఉంటుంది. అయితే ఇది అబ్నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం ఆలోచించండి. ఇది అనుకున్నాను టక్కన మర్చిపోయాను అనుకుంటారు కదా. డస్ నాట్ నో వాట్ హీఈస్ డూయింగ్ ఆర్ వాంట్స్ టు డూ, ఇది అనుకున్నాను మర్చిపోయాను, ఏదో చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అంటుంటాడు. మోర్నింగ్ చిల్డ్రన్, సాడ్నెస్, అవర్షన్ టు వర్క్, దిగాలుగా ఉండి ఏ పని చేయాలనిపించదు మిల్లిఫోలియంలో. నెక్స్ట్ నోస్ బ్లీడింగ్, ఎపిస్టాక్సిస్లో కూడా మిల్లిఫోలియం బాగా పనిచేస్తుంది. నొప్పి మంట ఏది ఉండదండి. ఓకే. స్టమక్లోంచి హిమోప్టైసిస్, తెమడలోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్, హిమోప్టైసిస్. నెక్స్ట్ యానస్లోంచి బ్లడ్ వస్తుంది. ఎలాంటి లిక్విడ్ బ్లడ్, లిక్విడ్ ఫ్లోయింగ్ ఇన్ ద ఇంటెస్టైన్స్ ఇన్ టు ది యానస్. అబ్డమిన్, హెమరేజెస్ ఫ్రమ్ బowels ఆఫ్టర్ మచ్ ఎక్సర్షన్. ఏమైంది, కొంచెం బాగా ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ రోజు మోషన్ నుంచి బ్లడ్ వచ్చింది, మిల్లిఫోలియం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పస్లై డిశ్చార్జ్ ఆఫ్టర్ లిథియోటమీ, యూరిన్లోంచి పస్ వస్తుంది, ఇన్ఫెక్షన్ అయింది, సీవియర్ ఇన్ఫెక్షన్ అయింది. ఎందుకు స్టోన్స్ రిమూవ్ చేశారు. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో కూడా ఇది వస్తాయి, గుర్తుంచుకో. ఒక ఆయనకి మొన్న పేషెంట్ వచ్చాడు, ఆయనకి ఏంటి అంటే యూరిన్లో ప్రోటీన్ పోతుంది. ఎప్పటి నుంచి, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పటి నుంచి. ఫామ్ అయిన తర్వాత దానికి సర్జరీ చేయించినాడు. ఆ సర్జరీ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి. యూరిన్లో ప్రోటీన్ పోవడం, నెఫ్రోటిక్ సిండ్రోమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అదనమాట, అట్లా జాగ్రత్త ఉండాలి. అప్పుడు మీరు మిల్లిఫోలియం ఏమైనా పనికొస్తుందో చూసుకోండి. నెక్స్ట్ ఊండ్స్ అండ్ ఇంజురీస్లో మిల్లిఫోలియం కూడా మంచి ర్యాంక్ రెమెడీ అండి. నెక్స్ట్ యూట్రైన్ హెమరేజెస్, బ్రైట్ రెడ్ ఫ్లూయిడ్ బ్లడ్ బాగా రెడ్గా ఉంటుంది. నెక్స్ట్ యూస్ఫుల్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఆఫ్టర్ హార్డ్ లేబర్, బాగా కష్టపడి పనిచేసిన తర్వాత వచ్చే బ్లీడింగ్లో ఇది బాగా పనిచేస్తుంది. పోస్ట్ పార్టమ్ హెమరేజెస్, స్త్రీలలో డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఆగట్లేదు, డెలివరీ తర్వాత 21 days 23 days అయినా అట్లా ఎక్కువ అవుతుంది, అప్పుడు చూసుకోండి. స్టెరిలిటీ ఫ్రమ్ ప్రొఫ్యూజ్ మెన్సెస్, బ్లీడింగ్ ఎక్కువ బ్లీడింగ్ హెవీ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి పిల్లలు కావట్లేదు అని అంటారు, అప్పుడు మిల్లిఫోలియం వస్తుందంటారు. ఓకే. నెక్స్ట్ కంజెషన్ ఆఫ్ చెస్ట్, హీమోప్టైసిస్, బ్లడ్ స్ఫూటం ఇన్ సప్రెస్డ్ మెన్సెస్ ఆర్ హెమరాయిడ్స్. ఇది కంటిన్యూస్ ఫీవర్, హై ఫీవర్ ఉంటుంది మిల్లిఫోలియంలో, కంటిన్యూస్ హై ఫీవర్ ఉంటుంది. మొదటి నుంచి చదివినప్పుడు కూడా మిల్లిఫోలియం మొదటి నుంచి కూడా చెప్పినప్పుడు ఇది చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? మిల్లిఫోలియం మొదటి నుంచి చెప్పినప్పుడు కూడా ఈ పాయింట్ చెప్పాను నేను. కంటిన్యూస్ హై ఫీవర్స్ ఉంటాయి మిల్లిఫోలియంలో,
చాలా ఇంపార్టెంట్ అండి. మిల్లిఫోలియంలో కంటిన్యూస్ హై ఫీవర్స్లో కూడా బ్లీడింగ్ ఉందంటే మీరు మిల్లిఫోలియం 200 డోస్ చేయాలి. ఇస్తే తగ్గిపోద్ది. నెక్స్ట్ అర్థమైందండి ఇప్పుడు క్లియర్గా మిల్లిఫోలియం? ఏమైనా డౌట్ ఉందా? ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? సార్ ఫీవర్స్ లో బ్లీడింగ్ అంటే ఎనీ ఆరిఫైస్ నుంచే సార్? అవునండి, ఎనీ ఆరిఫైస్ ఎక్కడి నుంచైనా సరే. ఓకే ఓకే రైట్. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. మిల్లిఫోలియం ఇచ్చిన కేసు చాలా ఉంటాయండి. ఒక ఆమె ఎక్కువ మెన్సెస్ బ్లీడింగ్లో ప్రొఫ్యూజ్ బ్రైట్ రెడ్ బ్లీడింగ్ ఉండి ఏ పెయిన్ లేదంటుండి మిల్లిఫోలియం 30 డోస్ ఇస్తే ఆగిపోతుందండి. ఇంకొక అమ్మాయికి అంటే కేసెస్ చెప్తాను, చాలా ఉంటాయి మిల్లిఫోలియం కేసెస్. ఇంకో కేసు చెప్తాను. ఒక అమ్మాయి ఉంటుంది పీసీఓడి కేసు. యాక్చువల్గా పీసీఓడి కేసెస్లో కాన్స్టిట్యూషనల్ రెమెడీయే కరెక్ట్. టెంపరీ ఇవ్వడానికి ట్రై చేయకండి. అయితే అమ్మాయి హైదరాబాద్లో ఉంది, హాస్టల్లో ఉంది. సార్ ఇచ్చారు కానీ తగ్గుతుంది కానీ ఇంకా కొంచెం ఊజ్ అవుతా ఉంది సార్ అని అడిగింది. పెయిన్ ఉందంటే పెయిన్ ఏం లేదు సార్, అంతా నార్మల్గానే ఉందండి. కొంచెం స్ట్రెయిన్ అయినా కొంచెం ట్రావెలింగ్ చేసిన సిటీ బస్లో మనం వెళ్ళొచ్చినా బ్లీడింగ్ అవుతుంది. ఇచ్చినప్పుడు తగ్గింది కానీ ఇంకా అవుతుందంటే మిల్లిఫోలియం మదర్ టించర్ పెట్టండి. ఇచ్చిన తర్వాత బెటర్ ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రెమెడీ ఇచ్చారు కదా, అది డిస్టర్బ్ అవ్వకుండా మిల్లిఫోలియం మదర్ టించర్ ఇస్తే బెటర్ ఉంది. అవసరం ఉంటే 6 కూడా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ హై ఫీవర్స్ మర్చిపోవద్దు. ముక్కులోంచి కానీ మోషన్లోంచి కానీ తెమ్మడలోంచి కానీ. ఇక్కడ ఒక కాంట్రాక్టరీ పాయింట్ ఉంది. ప్రెగ్నెన్సీలో రెక్టమ్ అంటే పైల్స్ వచ్చి సివియర్ పెయిన్ వచ్చి బ్లీడింగ్ ఉంటే కూడా మిల్లిఫోలియం వస్తుంది. గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఇంతసేపు పెయిన్లెస్ అని చెప్పారు కదా సార్ అని అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అంటే మ్యాథమెటిక్ పరంగా ఉంటాయి. యాక్చువల్గా ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎక్కడ బ్లీడింగ్ అవుతున్నా ఏమవుతుందండి? పెయిన్ ఉండాలా లేదా? జనరల్గా చెప్పండి. ఖచ్చితంగా ఉండాలి సార్ కదా. కానీ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్లో పెయిన్లెస్ అంటే ఇట్ ఈస్ మోస్ట్ సిఫిలిటిక్ కేసెస్ ఆర్ సిఫిలిటిక్ ఫ్యామిలీ ఆర్ సిఫిలిటిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు గుర్తుంచుకో. అందుకని పెయిన్లెస్నెస్ వేర్ ద పెయిన్ షుడ్ బి దేర్ అనే వాటిలో సిఫిలిటిక్ కండిషన్స్లో మిల్లిఫోలియం బాగా పనిచేస్తుంది. అయితే కొన్ని సోరిక్ ఏజ్లో కానీ సైకోటిక్ ఏజ్లో మాత్రం కొన్నిట్లో యూట్రైన్ ప్రెగ్నెన్సీలో పైల్స్ వచ్చినాయి, విపరీతమైన నొప్పి ఉంది, అన్ని సిమ్టమ్స్ సరిపోయినాయి కానీ అంటే అప్పుడు మీరు చూసి మిల్లిఫోలియం కూడా ఇవ్వచ్చండి. ఆ ఒక్క ఎక్సెప్షన్ కేసులో పెయిన్ఫుల్ హెమరేజెస్ ఫ్రమ్ ది పైల్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫీమేల్, ఇది ఒక్కటి మాత్రం ఎక్సెప్షన్గా ఇచ్చారు. ఓకేనండి, క్లియరా? క్లియర్ సార్. నెక్స్ట్ హెమరేజెస్ ఫ్రమ్ ది లంగ్స్లో మన కంపారిజన్లో ఇంకో రెమెడీ ఏంటి చెప్పండి. లంగ్స్లోంచి తెమ్మలోంచి బ్లడ్ పడుతుంది అంటే మిల్లిఫోలియంతో పాటు అకాలిఫా ఇండికా మర్చిపోవద్దు. అకాలిఫా ఇండికా మదర్ టించర్ పెట్టుకోవచ్చు కావాలంటే కూడా. లంగ్స్ నుండి తెమ్మడ వస్తుంది అంటే అకాలిఫా ఇండికా మదర్ టించర్, లేదా పొటెన్షియల్ చూసుకుంటే పొటెన్షియల్, ఎందుకంటే ఇది ఇండియన్ రెమెడీ. 6లో కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే సార్ కొంతమంది ఈ నోట్లో నుంచి బ్లీడింగ్ వచ్చిన సందర్భంలో మనం దాన్ని లంగ్స్ నుంచి వచ్చిందని అనుకోవాలా, గట్ నుంచి వచ్చింది అనుకోవాలా, ఎట్లా తెలుసా సార్? సార్ ఫస్ట్ చిగుర్లు చెక్ చేయించాలా. చిగుర్లు హెల్తీగా ఉన్నాయనుకోండి, అప్పుడు లోపల నుంచి వచ్చిందో గట్టి నుంచి వచ్చిందో చూసుకోవాలి. ఫర్దర్గా ఫస్ట్ చూసుకోవాల్సింది చిగుర్లు. చిగుర్లు నుంచి వస్తున్నాడు చిగుర్లు లెక్క అయిన తర్వాత చిగుర్లు కాకుండా తెమ్మడ దగ్గు అవి వచ్చి తెమ్మడతో పాటుగా బ్లడ్ వస్తుంటే అప్పుడు లంగ్స్ నుంచి వచ్చినట్టు గుర్తు. ఓకే సార్. ఆ తెమ్మడ లేదు, ఏది లేదు, దగ్గు లేదు, ఆ తెమ్మడ అంతా బాగుంది, అసలు ఆ కంప్లైంట్సే లేవండి, కోల్డ్ కాఫ్ ఫీవర్స్ ఏవి లేవండి. కానీ అప్పటి నుంచి అరగడం లేదు, అరుగుదల లేదుతో పాటుగా ఆకలి అవుతుంది, ఆకలి కావడం లేదు, అరుగుదల లేదు, దాంతోపాటు బ్లీడింగ్ అవుతుంది అంటే అప్పుడు గట్ నుంచి వచ్చినట్టు గుర్తుంచుకోండి. ఓకే సార్, వెరీ వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. అట్లా జాగ్రత్తగా గమనించుకుంటే దాని డిఫరెన్షియేషన్ మీకు క్లియర్గా ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ సార్ లంగ్స్ నుంచి వస్తేనేమో రెడ్ కలర్ బ్లీడింగ్ పేగుల నుంచి వస్తేనేమో బ్లాక్ కలర్ బ్లీడింగ్ అనేది ఒక ఇది ఉంది కదా సార్, సార్ థిక్ కలర్ అయితే బ్లీడింగ్. మూతులోంచి వస్తేనేమో మూతులోంచి వస్తే ఆ. బ్రైట్ రెడ్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు. మోషన్లోంచి వస్తే బ్రైట్ రెడ్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు. అయితే ఒకవేళ పైల్స్ నుంచి లేకపోతే బయట నుంచి వచ్చింది అనుకోండి, పైల్స్ ఫిషర్ నుంచి వచ్చింది అనుకో, బ్రైట్ రెడ్ ఉంటుంది. ఒక్కోసారి లివర్ పెథాలజీ, లంగ్ పెథాలజీలో ఏమవుతుంది, అందులోంచి ఈ బ్లడ్ వచ్చి ఇంటెస్టైన్స్ ద్వారా బయటికి వస్తుంది, అప్పుడు బ్లాక్ బ్లడ్ వస్తుంది. అందుకని లెఫ్ట్ ఆంట్రా వాటిలో బ్లాక్ బ్లడ్ ఉంటుంది. అట్లా ప్రాసెస్ జరిగిన తర్వాత బ్లాక్గా మారిపోతుంది. అర్థమైందా సార్? అలాగే సార్. అందుకని ఒకటి అంటూ మనం చెప్పలేం, దాన్ని అర్థం చేసుకొని దాని సిమ్టమ్స్ అన్ని కలుపుకొని చెప్పుకోవాల్సి వస్తుంది. గణపతిరావు పుస్తకంలో మిల్లిఫోలియము బ్లీడింగ్ లో వాడితే తర్వాత టీబీ, మొలల బ్లీడింగ్ లో వాడితే టీబీ వచ్చింది, ఒకసారి చూసుకోండి అని రాశాడు సార్. టీబీ మరి అది వచ్చింది, కరెక్ట్? సప్రెషన్ ఆఫ్ హెమరేజెస్ తర్వాత ఫిట్స్ వస్తాయి, ఫిట్స్ ఉంటాయి. అది సరే సార్. ఓకే. ఇంతకుముందు చెప్పుకున్నాం మన పాయింట్ అది కూడా. స్పాజమ్స్ ఆర్ కన్వల్షన్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ సపరేషన్ ఆఫ్ ది హెమరేజెస్. అది ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మిల్లిఫోలియంలో? ఎందుకంటే వండర్ఫుల్ రెమెడీ, విచ్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ. చాలా ఎక్కువగా విరివిగా వాడతాం దాన్ని. సరే సార్ ఇపికాకులు కూడా సేమ్ బ్రైట్ రెడ్ కలర్ అవును. ప్రొఫ్యూజ్ గా ఉంటాయి. అందులో నాజియా ఉంటుంది, మిలిఫామ్కి ఎలా నాజియా differentiate ఉంటుంది సార్. చేస్తారు? ఇపికాక్లో నాజియా Okay. బాగా ఉంటుంది, టంగ్ క్లీన్ ఉండొచ్చు. ఓకే ఇపికాకో చాలా అది కూడా గ్రేట్ యాంటీ హెమరేజిక్ రెమెడీ. అందులో మిగతా సిమ్టమ్స్ చూసుకొని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆకలి ఉందా, ఆకలి Okay. లేదా, అట్లా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఓకే సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రెమెడీ సిన్నమోనం. ఇదొకటి చెప్తాను. సిన్నమోనం అంటే ఏంటండి? ఎక్కడి నుంచి తయారు చేస్తారు అది? చైనా కాదా సార్? చైనా అనుకుంటున్నా. సిన్నమోనం సార్, సిన్నమోనం. దాల్చిన చెక్క. చాలా మంది దాల్చిన చెక్క మనకు యూట్యూబ్ లో వాటిలో వస్తుంటాయి. దాల్చిన చెక్క బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, దాల్చిన చెక్క వేసుకోమని అట్లా ఇట్లా ఇస్తుంటారు. దాల్చిన చెక్క కషాయం తాగితే బ్లీడింగ్ తగ్గిపోతుందని చెప్తుంటారు కదా, చూసుకోవాలి. సిన్నమోనం కూడా చాలా బాగా పనిచేస్తుంది. హెమరేజెస్ ఆఫ్టర్ లిఫ్టింగ్ ఆర్ స్ట్రైనింగ్. ఇది కూడా అందుకని దీని పక్కనే ఉంది, మిల్లిఫోలియం పక్కనే ఉంది. స్ట్రైనింగ్ తర్వాతనో లేకపోతే కొంచెం ఎగ్జర్షన్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది అంటే సిన్నమోనం గుర్తుంచుకోండి. సిన్నమోనం మదర్ టించర్ కూడా ఉంటుంది. ఓకే. స్పెల్లింగ్ టేబుల్ ఏంటండి? స్పెల్లింగ్ CINNA జంబో NUM సిన్నమోనం. హెమరేజెస్ ఆఫ్టర్ లిఫ్టింగ్ ఆర్ ఓవర్ స్ట్రైనింగ్. కొంచెం లిఫ్టింగ్ కానీ ఓవర్ స్ట్రైనింగ్ తర్వాత వచ్చే బాధల్లో సిన్నమోనం బాగా మంచి రెమెడీ. ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ది ఆర్మ్స్, టేకింగ్ ఏ ఫాల్స్ స్టెప్ కాజెస్ బ్లీడింగ్. కొంచెం కాళ్ళు ఇట్లా బెనికినట్టు అయింది అనుకోండి, వెంటనే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఎస్పెషల్లీ లేడీస్లో. అది గుర్తుంచుకో. అది కూడా సిన్నమోనం, మిల్లిఫోలియం రెండిట్లో కూడా ఉన్నది ఆ పాయింట్. రిపీటెడ్ స్మాల్ హెమరేజెస్, hysterical attacks after loss of fluids, especially when too copious exhausting, as from flooding. ఎట్లా ఉంటుంది బ్లీడింగ్ కూడా? యాజ్ ఫ్రమ్ ఫ్లడ్డింగ్. బ్లీడింగ్ విపరీతంగా ఒక వరదలాగా అయిపోతున్నట్టు ఉంటుంది సిన్నమోనం. ఆఫ్టర్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, హిస్టరికల్ అటాక్స్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. హిస్టరికల్ అటాక్స్ తర్వాత లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉండి కూడా ఇది పనిచేస్తుంది. ఓకే. అటువంటి వాటిలో ఇది బాగా పనిచేస్తుంది. టూ కోపియస్ అండ్ ఎగ్జాస్టింగ్ యాజ్ ఫ్రమ్ ఫ్లడ్డింగ్ అంటే ఒక అంత ఎక్కువ ఉంటుంది, ఒక బాగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది సిన్నమోనంలో. నెక్స్ట్ క్యాన్సర్ వేర్ పెయిన్స్ ఆర్
ఫీటర్ ఆర్ ప్రజెంట్. సిన్నమోనం ఎందులో పనిచేస్తుంది? క్యాన్సర్స్ లో కూడా బాగా పనిచేస్తుందంట. క్యాన్సర్ కండిషన్స్ లో విపరీతమైన వాసన, నొప్పి ఉండే కూడా ఇది బాగా పనిచేస్తుంది. హెమరేజెస్ హ్యాస్ అబండెంట్, ఇది అనమాట. వన్ అండ్ ఓన్లీ గైడింగ్ సిమ్టమ్, స్పెసిఫిక్ సిమ్టమ్, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది సిన్నమోనం. అబండెంట్ అండ్ ఫ్లడ్డింగ్ ఆకుండా అసలు గంట 2 hours ప్యాడ్ అయిపోతుందని అంటారు వాళ్ళు లేడీస్లో. అప్పుడు కూడా సిన్నమోనం గుర్తుంచుకోవాలి. నోస్ బ్లీడింగ్ అట్లే ఉంటుంది. హెమరేజెస్ ఫ్రమ్ బోవెల్స్, మోషన్ నుంచి బ్లడ్ అట్లా అయిపోతుంది. హిమోప్రైసిస్, చెమటలో నుంచి బ్లడ్ వెళ్తుంది. ఆఫ్టర్ ఫాల్స్ స్లీప్, ప్రొఫ్యూజ్ ఫ్లో ఆఫ్ బ్రైట్ రెడ్ బ్లడ్. మిలీఫోలియంలో ఇంత బ్రైట్నెస్, ఇంత ప్రొఫ్యూజ్నెస్ లేదు. ఈ సిన్నమోనంలో ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉంటుంది. పోస్ట్ పార్టమ్ హెమరేజెస్, ఆపరేషన్స్ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతోంది, తగ్గట్లేదు అంటే మీరు సిన్నమోనం కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనండి. మిలిఫోలియంకి సిన్నమోనంకి రెండిట్లో ఓవర్ స్ట్రెయిన్ తర్వాత ఉంటుంది. కానీ మిలిఫోలియంలో పెయిన్లెస్ ఉంటుంది, ఇందులో పెయిన్ ఉంటుంది. మిలిఫోలియంలో ఇంత బ్లీడింగ్ ఉండదు, సిన్నమోనంలో ఫ్లడ్ లైక్ బ్లీడింగ్ ఉంటుంది. సోర్నెస్ అండ్ బ్రూయిడ్స్ ఫీలింగ్ అనేది మిలిఫోలియంలో ఉంటుంది, సోర్నెస్ అనేది సిన్నమోనంలో ఉండదు. ఇది రెండింటిగా మేజర్గా డిఫరెన్షియేషన్ పాయింట్. బట్ రెండింటి కూడా ఓవర్ స్ట్రెయిన్ తర్వాత లేకపోతే ఓవర్ లిఫ్టింగ్ తర్వాత వచ్చే బ్లీడింగ్లో ఇది బాగా పనిచేస్తుంది. ఓకేనండి. క్యాన్సర్స్ వాటిలో కూడా బాగా పనిచేస్తుంది. ఇది సిన్నమోనం, చాలా చిన్న రెమెడీ, ఎక్కువ ప్రూవింగ్స్ రాలేదు అది. సార్ సిన్నమోనియం లాగానే అలాంటి పేరుతో సిన్నినం అనేది కూడా ఉందా సార్? సినినం వినలేదు సార్ నేను. ఒక ప్రోడక్ట్ చూశాను సార్, సిన్నినం ఆర్స్ అనేది బాగా దగ్గుకి చైనా సార్, పనిచేస్తుంది అది అని చైనా ఒక హార్స్, ఓకే ఓకే చైనా హార్స్, చైనీ హార్స్ అంటారు దాన్ని. రైట్. ఓకే, ఇంకా డౌట్స్ ఉన్నాయండి? ఆపుదామా? సార్ ఇది కలరు ఒకటి, క్లాట్స్ ఏదైనా ఉంటాయా మెన్సెస్ అప్పుడు? సిన్నమోనంలో క్లాట్స్ ఉండవండి, ఫ్లడ్డింగ్ ఉంటుంది, బాగా ఫ్లడ్ లాగా ఉంటుంది. అంతేగాని క్లాట్స్ రెండిట్లో ఉండదు, మిలిఫోలియంలో ఉండదు, సిన్నమోనంలో ఉండదు. ఇవాళ చెప్పుకున్న రెండు కూడా ఫ్లూయిడ్ బ్లీడింగే ఉంటాయి. క్లాట్స్ కలర్ సార్? కలర్ బ్రైట్ రెడ్ బ్లడ్, రెండిట్లో బ్రైట్ రెడ్ బ్లీడింగే. వీలున్న వాళ్ళు ఎవరైనా సరే కూడా తయారు చేయండి మేడం, మీరు మీలాంటి వాళ్ళు తయారు చేయండి టైం ఉన్నప్పుడు. ఏ రోజు ఆ రోజే నోట్స్కు రాసుకోండి. అందులో ఒక కాలమేమో బ్రైట్ రెడ్ బ్లీడింగ్ ఒకటి, బ్లాక్ బ్లీడింగ్ ఒకటి, క్లాట్స్ ఉండే రెమెడీస్ ఒకటి, నాన్ కోఆగులేటివ్ క్లాట్స్ లేని ఒకటి. ఇది పెట్టుకొని క్లాస్ అయిపోగానే ఈ రెమెడీ అక్కడ రాసేసేయండి. మొత్తం అయిన తర్వాత మీరు పోస్ట్ చేద్దాం గ్రూప్లో. ఓకేనండి, సరేనా? గౌరవంగా గాయకు అట్లా ఇచ్చాడు సార్. సార్ ఇచ్చారు, కానీ దాన్ని మొత్తంగా అట్లాగే తీసుకోలేం మనం. ఆ ఒక సింగిల్ పాయింట్ మీద మనం వెళ్ళాం. మళ్ళీ అయితే మనం ఇప్పుడు ఈ మందులు ఇండియన్ రెమెడీస్ ఏమి ఇయ్యలేదు, కానీ క్లాట్, అన్క్లాట్, డార్క్, రెడ్ అట్లా డివైడ్ చేసి చేశాడు. అయితే ఇది చాలా ఉన్నాయి, కానీ మనం కూడా ఇంకొంచెం ఫర్దర్గా ఇంకా బాగా చేసుకుందామని ఉద్దేశం. చాలా ఉన్నాయి లిటరేచర్ అట్లా, చాలా ఉంటాయి. లిలియాంతలు ఉంది, రిపర్టరీ ఉన్నాయి, అన్నిట్లో ఉంటాయి, మీకు అట్లాంటివి దొరుకుతాయి. కానీ గ్రూపులుగా విడగొట్టాడండి ఆయన, మన గ్రూపులుగా విడగొట్టాడు, ఫ్యామిలీస్ విడగొట్టాడు, స్నేక్ ఫ్యామిలీ అట్లా విడగొట్టాడు. అది ఇంకా అక్కడి నుంచి ఫర్దర్ గా మనకు అర్థం కావట్లా. ఇప్పుడు మీరు చెప్పేది అయితే ఇది మామూలుగా క్లియర్ గా ఉంది. అందుకనే కొంచెం యాక్చువల్ సింప్లిఫై చేసుకొని వెళ్దాం. ఏం సార్? సరేనా? అలాగే సార్. మీకు మీ దగ్గర లిటరేచర్ ఉంటే పంపించండి, ఏమంటే అది కూడా వాడుకోదాం. కానీ సరేనా సార్? సరే సార్, చిన్న డౌట్ సార్. శివకుమార్ మాట్లాడుతున్నా సార్. నమస్తే. ఇప్పుడు నమస్తే సార్. మిల్లిఫోలియం ని బియాండ్ హెమరాజిక్ రెమెడీ అంటే కాకుండా దీన్ని మనం యూజ్ చేయలే, ఇక్కడ అప్లికేషన్ ఏముంది సార్? ఫీవర్స్ తగ్గకుండా అట్లా కంటిన్యూస్ గా ఉంటే కూడా మిల్లిఫోలియం వాడతాం.
అప్పుడు బ్లీడింగ్ అవసరం లేదు. బ్లీడింగ్ అవసరం లేదు. ఓకే ఓకే ఫీవర్ కంటిన్యూస్ గా అదొక ఉండి అదొకటి. తర్వాత మనకి ఆపరేషన్ తర్వాత మన ఫిట్స్ లాంటివి వస్తే అంటే సప్రెషన్ ఆఫ్ ఆపరేషన్ తర్వాత కాదు. బ్లీడింగ్ ఉన్నప్పుడు బ్లీడింగ్ సప్రెషన్ తర్వాత బ్లీడింగ్ సప్రెషన్ ఆఫ్ బ్లీడింగ్ తర్వాత ఫిట్స్ లాగా వస్తే కూడా ఈ రెండే అప్లికేషన్ తప్ప వేరే ఏమీ లేదు కదా సార్? వేరే ఏం లేవు, ఇది రెండు ఉన్నాయి. ఓకేనండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఎక్కువ ప్రొవింగ్స్ కావాలి, ఇంకా ప్రొవింగ్స్ జరుగుతాయి, ఇంకా జరుగుతాయి. ఓకేనండి. సరే, శ్రీశంక్ క్లాసెస్కి ఎవరైనా ఇంకా వచ్చేవాళ్ళంటే ఒకసారి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. 1-2 days నాకు ఇవ్వగలిగితే, ఎందుకంటే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనండి. 2 daysకి వచ్చేవాళ్ళు 2 daysకి చెప్పండి. 1 week వచ్చేవాళ్ళు 1 week చెప్పండి. ఓకేనండి. 1 weekకి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకు పామిస్ట్రీ నేర్చుకోవచ్చు, వేదం నేర్చుకోవచ్చు, అస్ట్రాలజీ నేర్చుకోవచ్చు. ఒక 1 week మనం స్పేర్ చేయగలిగితే ఇంకా హ్యాపీ. గుర్తుంచుకోండి. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. జై వాసుదేవ. క్లాస్ లెంతీగా అవుతుందా, బోరింగ్ అవుతుందా, ఏమైనా ఫీడ్బ్యాక్ ఇట్లా? సరే, క్లియర్. బాగుందండి, ఇలాగే బాగుంది. సరే సార్, ఓకే, అది నా ఉద్దేశం అంతే.